ఓకే. సో, మళ్ళీ బ్యాక్ అగైన్ మీ ఇప్పుడు ఏదో మమ్మీ బిజినెస్ చూసుకుంటున్నా అంటున్నారు కదా! ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు వీళ్ళెవరైతే అన్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ గూడా, "అరే రారా నువ్వెందుకురా సడెన్‌గా బంద్ చేస్తున్నావు? ఇట్లా బంద్ చేస్తే ఎట్లా రా? నీకంటూ నేమొచ్చింది గదా!" అని ఎప్పుడు ఏమి అనలేదా? ఇప్పుడు వాళ్ళు వెళ్ళించి ఇప్పుడు అన్న వాళ్ళు గిట్ట చాలా మంది మాలలు వేసేసుకుర్రు. ఓకే. వాళ్ళు గిట్ట మారిపోదామని చెప్పి చాలా మంది మాలలు వేసుకోరు. ఎందుకు దీనివల్ల ఏమన్నా బ్యాడ్ అయితుందా మీకు? ఎందుకని మారిపోదాం ఎవ్వరు ఇప్పుడు చూడు ఎట్లా మారిపోదాం, అయితే మారిపోదాం అంటున్నారు? ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. ఎవరికైనా సరే, నాకైనా అది ఎవరికైనా సరే ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎంత పెద్ద రౌల్ షూటర్ ఉన్నా మారిపోతాడు. అట్లా అని చెప్పి మా అన్న వాళ్ళు చాలా మంది మాలలు వేసేసుకుర్రు. అంటే మీకు హాని ఏం జరుగుతుంది జనరల్‌గా? ఆ సిచ్యువేషన్స్ ఏం ఫేస్ చేస్తున్నారు? హాని ఏంటంటే ఉట్టిగా పోయి దెబ్బలు తినడం పోలీస్ స్టేషన్లో ఎన్ని రోజులు ఇదే కంటిన్యూ చేసుకుందాం. కొంతమంది ఎట్లా అంటే దీంట్లో కొంతమంది గుడ్ అంటే కొంతమంది బ్యాడ్ అంటారు. అయ్యా చిల్లర గారు అని దగ్గర పోవద్దు. మేము చేసే పనులు వాళ్ళకి తెలియదు. వాడు కొడతాడు తీసుకోయి అవసరం ఆరా నెంబర్ తిరుగుడు. ఇక వాళ్ళ ఇంటోళ్ళు వాళ్ళకి ఈ ఎంబడి తిరిగేటోళ్ళకి ఆ చిల్లర గాడు అయ్యి అని చెప్పడం, వినకుండా మా దగ్గర రావడం. ఇక చిల్లర అనే పేరే ఎందుకు మేమే మారిపోదాం అని చెప్పి మారిపోతున్నారు. సో ఇటు చూస్తే ఇన్కమ్ కూడా అంతేం లేదు, పెద్ద పేరు ప్రఖ్యాతలు కూడా ఏం లేదు, అంతే అని చెప్పేసి వాల్యూ లేదు అసలు దీంట్లో. ప్రజెంట్ అయితే వాల్యూ లేదు. ఇక్కడ ఇప్పుడు రౌడీజానికి వాల్యూ ఉంది కదా, రౌడీజం చేసినోడిదే రాజ్యం. ఇప్పుడైతే ఏం లేదు, ఇప్పుడు మొత్తం పొలిటీషియన్ నడుస్తుంది. అదే పొలిటీషియన్లు కూడా రౌడీ రాజకీయాలు చేస్తూనే ఉన్నారు కదా చాలా వరకు. చేసేటోళ్ళు చేస్తారేమో కానీ మనం. మీ ఏరియాలో ఎవరు బాగా పెద్ద డాన్? డాన్ అనేది ఎవరు లేరు జనరల్ అంతా ఎవరికి వాళ్ళే. మరి ఎవరిని చూసి ఇన్స్పైర్ అయినావు అట్లా చిన్నప్పటి నుంచి? డాడీని చూసి ఇన్స్పైర్ అయినా. మరి డాడీ ఏమో ఇప్పుడు సైలెంట్ అయిపోతే మరి ఆయన పేరు పడేయకుండా నువ్వు ఉండాలి కదా, ఎందుకు సైలెంట్ అయిపోయాను? ఆయననే ఆపేసింది, వద్దు ఇవన్నీ వద్దు సెట్ అవ్వమని. లేకపోతే వేరేలా ఉండేదంటావా? లేకపోతే ఇప్పుడు మాల అయినాక వేరేగా చేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు ఆపేసుకో. చెల్లిపల్లి ఎక్కడి వరకు వచ్చింది? చెల్లిపల్లి 1.5 years అయిపోతుందా? మరి ఇన్ఫ్లుయెన్సర్ల సంగతి ఏంది? ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ లైట్ అంతా స్క్రాప్. నువ్వు ఎందుకు వీడియోలు చేస్తలేదు మరి ఇన్స్టాలో? అనిపిస్తలేదు ఎందుకని? ఇప్పుడు చిన్న చిన్న పోడు వచ్చి నేను అది ఇదని చెప్పి డైలాగ్ కొట్టేసరికి మన మైండ్ వేరేగా పోతుంది. వాళ్ళు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారా నీకు? కాంపిటీషన్ ఇచ్చా అంతే ఎవరికి లేదు. మరి ఎందుకు? వాళ్ళది వేరు మీది వేరు కదా, మరి మీరు ఎందుకు అని ఆపేయడం? ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అంటేనే కొంతమంది వచ్చిర్రు చిన్న చిన్న వాళ్ళు గలీజ్గా డైలాగులు కొట్టుడు, అది మొత్తం స్క్రాప్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్. అట్లా ఇంకా మంచి రీల్స్ చేసే వాళ్ళకి గిట్ట స్క్రాప్ అనే పేరు వస్తుంది. చాలా మంది మంచిగా చేస్తారు, కొంతమంది బ్యాడ్గా చేస్తారు. వాళ్ళకి గిట్ట వాళ్ళ వల్ల గలీజ్ పేరు వస్తుంది. చాలా మంది ఆపేసుకోరు ఇన్ఫ్లుయెన్సర్లు పెద్ద పెద్ద గిట్ట. మరి ఎందుకు అంటే మీ ఐడియాలో అంత యాక్టివ్గా వీడియోలు ఎందుకు రావట్లేదు? అంటే తీయట్లేదా, టైం సరిపోవట్లేదా, లేకపోతే ఎందుకని ఆపేసిన కొన్ని రోజులు ఆగుదాం అని చెప్పి? అంటే దేనికి రీజన్? మళ్ళీ నేను వీళ్ళ మధ్యలోకి వస్తే నా పేరు స్క్రైబ్ అనే వస్తుంది అట్లా అని చెప్పి ఆపేసిన. నీకు నువ్వు రౌడీ అంటే ఇష్టమా, ఒక మంచి సైకో సంతు అంటే ఇష్టమా? నీకు ఏమని పిలిస్తే జనాలు ఇష్టం చెప్పు? నాకు నార్మల్గా అందరు సాయిగా పిచ్చోడు రాబాయి సాయిగో వాడు ఇదని చెప్పి అందరు పిలుస్తారు, కానీ నీకేమని పిలిస్తే ఇష్టం? జనాలు నిన్ను ఎలా చూడాలి? సంతు, సంతోష్, సంతు, సంతోష, సంతోష్ యాదవ్. ఇంకో కొన్ని వీడియోల కింద కూడా చూశాను, అరే వీడికి చిన్న చిన్న పిల్లలు భయపడతారా, పెద్దోళ్ళు ఎవరు భయపడతారా, అసలు ఏంది మ్యాటరు, వాడిని కొట్టు వీడిని కొట్టు నువ్వు వేరే వాళ్ళని కొట్టాలని చెప్పేసి కామెంట్లు పెడతారు. ఏంటి అసలు అది ఆడ? మీకు కావాల్సిన వాళ్ళు మీ చుట్టుపక్కల వాళ్ళు పెడుతున్నారా అనిపిస్తుంది. వాని అకౌంట్తో పెట్టాడు ఎవడైనా సరే, వాడు డైరెక్ట్గా వాని అకౌంట్తో పెడితే వానికే చూపిస్తా. ఫేక్ అకౌంట్తో పెడితే ఏం కాదు. అంటే నీ చుట్టుపక్కల ఆ కామెంట్లు చదివినప్పుడు బాగా తెలిసిన వాళ్ళే పెట్టున్నారేమో, మరి ఇంత సూక్ష్మంగా ఇంత క్లుప్తంగా ఎలా పెడుతున్నారని నాకు డౌట్ వస్తుంది. తెలిసిన వాళ్ళు ఎవరు పెట్టరు, ఇంపాసిబుల్. బయట వాళ్ళే వాళ్ళని కొట్టు వీళ్ళని కొట్టు. నువ్వు నైట్ టైంలో రైడ్లోకి వెళ్తుంటావా? అప్పుడప్పుడు వెళ్తా. అప్పుడప్పుడు, ఇప్పుడేం వెళ్ళట్లేదు? ఇప్పుడైతే అసలే పోతాను. ఆల్కహాల్ అలవాటు ఉందా, బంద్ చేసావా? నేను అయినా బ్రీజర్లే తాగుతాను నార్మల్గా. ఓకే. వేరే ఇంకా ఎక్స్ట్రా పార్టీలు, హుక్కా పార్టీలు? హుక్కా తాగుతా. తాగకూడదంట కదా? హుక్కాకి ఇంకా నేను ఎప్పుడన్నా ఒకసారి తాగుతా, డైలీ తాగుతాను. అది తాగొచ్చు అయితే? హుక్కాని బ్యాన్ చేస్తున్నారు కదా, బ్యాన్ చేస్తున్నారు కదా హుక్కాని. నేను నార్మల్గా మా బిల్డింగ్ మీద తాగుతా, బయట గిట్ట ఎడిపోయి తాగా. అయితే ఈసారి పంపించాల్సిందే ఎవరిని ఒకరిని చెకింగ్కి. ఇంకా చెప్పాలంటే క్యాట్ వంశన గురించి. సో మీరు స్టార్ట్ అయ్యి జర్నీ అంటే ఎన్ని సంవత్సరాలు అయింది, ఎలాగా ఏంటి, ఏం చెప్తారు ఆయన గురించి? వంశన్న అంటే ఆయన వేరే, అసలు ఈ బ్యాచ్ తో సంబంధమే లేదు, ఇదంతా స్క్రాప్. వంశన్న వేరే,
వీళ్ళంతా ఒక ఎత్తు అయితే వంశన్న ఒక ఎత్తు. మరి అంటే ఆయన పరిచయం అయినాక కూడా మళ్ళీ ఎందుకు నువ్వు వీళ్ళతోనే ఉంటున్నావు అటు సైడ్ వెళ్ళకుండా మరి? ఇప్పుడు నేను ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తాను. ఉమ్. మా అన్న వాళ్ళకి ఇచ్చే ప్రిఫరెన్స్ మా అన్న వాళ్ళకి, వంశన్నకి ఇచ్చే ప్రిఫరెన్స్ వంశన్న. ఎన్ని ఇయర్స్ నుంచి తెలుసు వంశన్న? వంశన్న ఒక 1.5 year నుంచి తెలుసు. అంతే. ఎలా పరిచయం, ఎక్కడ పరిచయం, ఏంటి? వంశన్న పరిచయం వేరేగా కలిసింది. ఆ. అంటే వేరే అంటే ఎట్లా? ఇట్లనే తాగుడు ఇట్లా కలిసింది. అన్న మమ్మల్ని అని చెప్పుడు ఆయన ఆయన మాట్లాడే మాట నాకు నచ్చింది. ఉమ్. అట్లా కాబట్టి అన్నకి వేరేగా రెస్పెక్ట్ ఇస్తాను. అంటే ఏం చెప్తారు ఆయన? చాలా చిన్న ఏజ్ కదా ఆయన కూడా, ఎందుకు అంత పెద్ద? అందరు అనుకుంటారు వంశీ అన్నతో ఉండేటోళ్ళు అందరూ రౌడీ షీటర్లు, రౌడీజం అని చెప్పి. ఉమ్. కానీ వంశీ అన్న అట్లా ఎవరికి నేర్పియాడు. ఉమ్. ఆయన ఏం చెప్తాడంటే ఇది చెయ్యొద్దురా, మేము చేసినాం, మీరు చెయ్యొద్దు, మేము జైలు చూసినాం, మీరు చూడొద్దని చెప్తాడు ఎవరికైనా. ఎవరిని బ్యాడ్ వేలో పంపించాడు ఆయన. అంటే ఆయనకు కూడా చాలా చిన్న ఏజే కదా, ఎందుకు అట్లా ఇన్నిసార్లు జైలుకి వెళ్ళేసి ఉండడం? ఏంటి అసలు ఆయన సంపాదించుకునేది ఏంటి? పేరా, లేకపోతే డబ్బులా, పలుకుబడా, లేకపోతే ఆయన వెనక ఎవరున్నారు? ఆయనకి పైసలు అవసరమే లేదు. ఏ అంత రిచ్ కిడ్డా? మమ్మీ సింగరేణి ఎంప్లాయీ, డాడీ సింగరేణి ఎంప్లాయీ, వాళ్ళిద్దరు. వాళ్ళకి ఆయనకి అవసరమే లేదు. కొందరికి పైసా గుంచుకున్నాడు. ఆయననే 10 మందికి పెడతాడు పైసా. అసలు ఏం చదివాడు ఆయన జనరల్గా? వంశన్న చదువుకున్నది నాకు అంత చదివాడు అన్న, అంత అడిగే అంత లేదు. మరి ఎందుకని అంటే ఎప్పుడు సేమ్ ఇంట్లో కంటే జైల్లోనే ఎక్కువ ఉండడానికి రీజన్ ఏంటి? ఆయన వెనక ఎవరు? ఇప్పుడు ఆయన గిట్ట కొంచెం ఎవరిని పట్టించుకుంటలేడు, ఆయననే ఉంటుండు. ఒకప్పుడు ఆయన నెంబర్ చూస్తేనే 40-50 మెంబర్స్ ఉంటుండే. ఇప్పుడు 3-4 మెంబర్సే ఉంటుండే. ఎవరిని రాణిస్తాడు దగ్గరికి, నమ్ముతలేడు ఎవరిని. ఆయన దగ్గర నుంచి నువ్వు నేర్చుకున్నది అంటే ఏం చెప్తావు? నేను ఆయన దగ్గరికి నేర్చుకున్నది అంటే ఒకటే, మనకంటూ ఒక బిల్డింగ్ ఉండాలా, మనకంటూ 2 కార్లు ఉండాలా, మన ఫ్యామిలీ మనం మంచిగా చూసుకోవాలి అంతే. ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, బయట వాళ్ళకి కాదు. బయట వాళ్ళకి పట్టించుకోవాలి, ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మరి బయట వాళ్ళు నిన్ను నమ్ముకొని వస్తున్నారు కదా, ఇప్పుడు పిల్లలు వచ్చారు ఎగ్జాంపుల్కి, వాళ్ళు నిన్ను నమ్ముకునే కదా వచ్చింది, మరి వాళ్ళని పక్కకు పెట్టేస్తే ఎలాగా? వాళ్ళని పక్కకు పెట్టడం అంటే మొత్తం అంతా అయినా దూరం ఏం జరిపోయాను. ఇప్పుడు నేను సెట్ అయినాక కదా వాళ్ళని సెట్ చేస్తా. నేను సెట్ అయినాక ఇక నాకు ఎట్లయితే వంశనే చెప్పిండో నేను వాళ్ళకి అట్లా చెప్పుడు. ఇప్పుడు ఆడిగిట ఒకటి కట్టుకొని మంచిగా నార్మల్గా ఉండి ఇంకా వేరే వానికి అట్లా చెప్తాను. సో అలాగే నేర్చుకున్నాను అనమాట.